భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అనే సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించి వారిలో పరివర్తన తీసుకురావడం ద్వారా సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రతి శతాబ్దంలోనూ ఎందరో మహానుభావులు జన్మించారు, ఆ దిశగా కృషి చేశారు. ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో 15వ శతాబ్దంలో జన్మించిన నరసింహ మేహతా అలాంటి మహానుభావుల్లో ఒకరు. నరసింహ మేహతా ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ సమీపంలోని తనాజా అనే గ్రామంలో జన్మించాడు. అతనికి 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాటలు రాలేదు. అలాంటి సమయంలో ఒక సాధువు అతడిని రాధేశ్యామ్ అని చెప్పు అని అడగగానే ఆ పదాన్ని ఆ కుర్రవాడు ఉచ్చరించగలిగాడని, అదే అతనిలో అచంచలమైన కృష్ణ భక్తికి బీజం వేసిందని చెప్తారు. నరసింహ మేహతా చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం వలన తన అన్నగారి సంరక్షణలో పెరిగాడు. అతడి వివాహం అయిన తర్వాత కూడా సంపాదన లేకుండా సన్యాసుల వెంబడి తిరుగుతూ ఉండడం వలన వదిన గారి సూటిపోటీ మాటలకు గురయ్యాడు. ఆ అవమానాలను తట్టుకోలేక నరసింహ మేహతా ఒక గమ్యం అంటూ లేకుండా తిరుగుతూ ఒక పాడుపడిన శివాలయానికి చేరుకుని జీవితం మీద విరక్తితో అక్కడ ఆహారం లేకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతని భక్తికి సంతోషించి శివుడు నరసింహ కోరిక మేరకు అతనికి రాసలీలను దర్శించే వరాన్ని ప్రసాదించాడని, ఆ విధంగా అతడికి శ్రీకృష్ణ భగవానుడి దర్శన భాగ్యం లభించిందని, ఆ క్రమంలోనే ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడు అయ్యాడని చెప్తారు. నరసింహ మేహతా కృష్ణ భక్తి గురించి, ఆ భక్తి ప్రభావంతో ఆయన జీవితంలో జరిగిన అపూర్వ సంఘటనల గురించి ఎన్నో కథలు గుజరాతీ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. కష్ట సమయాల్లోనూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగిన సందర్భాల్లోనూ శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపంలో వచ్చి ఆయనను ఆదుకున్నాడు అన్నది వాటి సారాంశం. ఏది ఏమైనా కృష్ణ భక్తి తన్మయత్వంలో ఆయన రచించి గానం చేసిన పాటలు ఎంతో విలువైనవి. భక్తి, ఆర్ద్రత, కవిత విశిష్టతలతో పాటు సామాజిక న్యాయం గురించిన సూచనలు, ఇంకా మరెన్నో విలువైన జ్ఞానం వాటిలో పొందుపరచబడ్డాయి. ఆ కారణంగా గుజరాతీ భాషలో ఆయనను ఆదికవిగా ప్రసిద్ధి పొందాడు. ఒక నిజమైన దైవభక్తునికి ఉండవలసిన లక్షణాలను నరసింహ మేహతా రచించిన వైష్ణవ జనతో అనే భజనలో మనం దర్శించవచ్చు. ఆ భజనను అప్పుడప్పుడు పూజ్య దాజీ కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. Narasimha Mehta. Not only he is considered to be a great saint, but also a great poet, Adi Kavi of Gujarat. Bhajan of Narsi is a call to the ignorant masses, asking them to inquire the outcome of their lifelong ritualistic practices. That without true bhakti, without entertaining Lord in the heart, there is no way that one could have Atma Darshan. భారత స్వాతంత్ర సమర సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ ఆ భజనను తన సభలలో గానం చేయిస్తూ ఉండేవారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవ జన తో తేనే కహియే జే పీడ పరాయి జానే రే వైష్ణవ జన తో. పరుల బాధలను అనుభూతి చెందగల వారిని దైవభక్తులని పిలవండి. దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేయండి, కానీ దురభిమానం మనసులోకి రానీయకండి. సకల లోకమాం సహునే వందే నిందాన కరే కేనీరే వాచ కాచ మన నిశ్చల రాఖే ధన ధన జనని తేనీరే. వారు సకల ప్రపంచాన్ని గౌరవిస్తారు, ఎవరిని నిందించరు. వారు తమ పలుకులను, చర్యలను, మనస్సును నిశ్చలంగా పరిశుద్ధంగా ఉంచుకుంటారు. అటువంటి ఆత్మ యొక్క తల్లి ధన్యురాలు. సమదృష్టినే తృష్ణ త్యాగి పరస్త్రీ జేనే మాతారే జిహ్వా థకి అసత్యన బోలే పరధన నవ ఝోలే హాత్రే. వారు అందరినీ సమదృష్టితో చూస్తారు, తృష్ణను త్యాగం చేస్తారు. వారి నాలుక ఎప్పుడూ అసత్యం పలకదు, వారి చేతులు ఎప్పుడూ పరధనం పైన పడవు. అదేవిధంగా
నిజమైన దైవభక్తులు ఐహిక మోహాలకు లొంగిపోరని భగవంతుని నామం వైపు ఆకర్షించబడి ఉండడం వలన సకల తీర్థ ప్రదేశాలు వారిలో మూర్తీభవించి ఉంటాయని ఆయన ఆ భజనలో అంటారు. నరసింహ మేత రచించిన భజనల్లో ఎన్నో గంభీరమైన ఆధ్యాత్మిక తత్వాలు కూడా నిక్షిప్తమై మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ రచనను చూడండి. अखिल ब्रह्मांड मां एक तू श्री हरि जूझवे रूपे अनंत भासे. వివిధ రూపాలలో ఉన్న ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా నీవే. నీవు అనంతుడివి. ఈ విశ్వంలో వెలుగుకు మూలం నీవే. శూన్యంలో శబ్దము నీవే. వేదాలు వర్ణించే వాక్యాలు నీవే. పవనతు పానీతు భూమితు బుధర వృక్షథాయ్ ఫులి రహాయో ఆకాశి వివిధ రచనాకరి అనేక రసలేవనే శివ థాకి జీవ థాయో ఏ జే ఆశే. ఈ ధరణిని నడిపేవాడా, భూమి నీరు గాలి అన్నీ నీవే. ఆకాశంలో విస్తరించి వికసిస్తున్న వృక్షం నీవే. నీవే శివుడు. అందువలనే నీవు అనేక జీవాత్మలుగా మారేవు. గ్రంథ గడబడు కరి వాట్ నావా కరీ ఖరీ జహానే జే గమే తేరే పూజే मन वचन कर्मते आप मानी लहे సత్య ఛే ఏ జో మన్ ఏం సూజహే. గ్రంథాలు వాస్తవాన్ని తారుమారు చేసి ఆ వాస్తవాన్ని చెప్పలేదు. అందువలన జనులు వారికి తోచిన విధంగా పూజించారు. మనస వాచ కర్మణ అదే సత్యం అనుకున్నారు. వృక్షమా బీజతు బీజమా వృక్షతు జౌ పతాంతరో ఏ జయ పాసే భానే నరసయ్యో ఏమన్ పని శోధన ప్రీత్కరు ప్రేమథి ప్రగత తాషే. వృక్షంలో బీజం నీవే, బీజంలో వృక్షం నీవే. వేరుగా చూస్తే వేరుగానే అగుపడతాయి. మనసుతో చూచేవారికి నీవు అగుపడవు. హృదయంలో ప్రేమతో చూసేవారికి నీవు సాక్షాత్కరిస్తావు. నరసింహమేత గీతాలు పండితులకు పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటాయి. సకల జనుల మన్ననలు పొందిన ఆదికవి, గాయకుడు, భక్తాగ్రేసరుడు, అన్నిటినీ మించి ఒక సంఘ సంస్కర్త అయిన నరసింహమేత గారికి వందనాలు అర్పిద్దాం. ఆయన చూపిన బాటలో పయనించి మన నివాళులు అర్పిద్దాం. నమస్కారం.